ప్రతినిధులందరికీ ధన్యవాదాలండి. నాకు చాలా సంతోషంగా ఉంది. రాజమండ్రి కోడల్ని అయ్యి ఉండి నేను కిరీటం తీసుకుని రాగలిగాను అంటే చాలా ఆనందంగా ఉందండి. మూలాన్ని మర్చిపోకూడదు అంటారు. మేము వ్యాపార రీత్యా హైదరాబాద్ లో ఉన్న ఇక్కడ ఏం జరిగినా మనసంతా ఇక్కడే ఉంటది. అలాగే కిరీటం గెలుచుకున్న వెంటనే ఆ ఆనందం ఓకే రాజమండ్రి కోడల్ని అయ్యుండి తెచ్చాను అని చాలా గర్వంగా అనిపించింది. జర్నీకి వస్తే లాస్ట్ ఇయర్ నా జర్నీ స్టార్ట్ అయిందండి. 2023లో మిస్సెస్ ఇండియా తెలంగాణలో పార్టిసిపేట్ చేయడంతో నా జర్నీ స్టార్ట్ అయింది. సెప్టెంబర్ 2023లో మిస్సెస్ ఇండియా తెలంగాణ టైటిల్ విన్ అయ్యాను. ఆ తర్వాత అక్కడ కూడా తెలంగాణలో కూడా చాలా రౌండ్స్ అయ్యి ఫైనలిస్ట్స్ అయ్యి ఆడిషన్స్ అయ్యాక ఫైనలిస్ట్స్ కూడా చాలా రౌండ్స్ జరిగాక గ్రాండ్ ఫినాలేలో మిస్సెస్ ఇండియా తెలంగాణ విన్ అయ్యాను. మిస్సెస్ ఇండియా తెలంగాణ విన్ అయ్యాక తెలంగాణ రాష్ట్రాన్ని నేషనల్స్ లో రిప్రజెంట్ చేస్తూ అక్కడ కూడా 3 days వివిధ రౌండ్స్ లో పార్టిసిపేట్ చేసి కంపీట్ చేసి ఫినాలే రోజు కిరీటం గెలుచుకోవడం జరిగిందండి. కాంపిటీషన్ అయితే చాలా ఉండింది. నేషనల్స్ వచ్చేటప్పటికి వివిధ రాష్ట్రాల నుంచి చాలా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వస్తారు కదా, వాళ్ళందరితో కంపీట్ చేయడం, ఆ రౌండ్స్ అన్ని చేయగలగడం. It was a different journey, but very healthy and competitive journey అని చెప్పాలి. ఫైనల్ గా మార్చ్ 30th రోజు గ్రాండ్ ఫినాలే అయింది గుర్గాంలో. అక్కడ 3 rounds అయింది. నేషనల్ కాస్ట్యూమ్ అని, ర్యాంప్ వాక్ అని, లాస్ట్ ఈవినింగ్ రౌండ్. అది అయ్యాక ఆడిషన్స్ లో స్టేట్స్ వైజ్ 30 members సెలెక్ట్ అయ్యామండి వివిధ రాష్ట్రాల నుంచి. అక్కడ నుంచి 3 days ఆఫ్ కాంపిటీషన్ తర్వాత లాస్ట్ రౌండ్ కి 10 members సెలెక్ట్ అయ్యాము. 10 members కి కూడా ఒకటే క్వశ్చన్ ఇస్తారు. ఆ క్వశ్చన్ ని ఆన్సర్ చేసి ఆ తర్వాత జడ్జెస్ డిసైడ్ చేస్తారు ఎవరికి క్రౌన్ ఇవ్వాలి అని. And I could win the crown అండి. That was the happiest moment. ఇది ఎలా ఫీలింగ్ అంటే 9 నెలలు బేబీని కడుపులో మోసి డెలివర్ చేస్తే వచ్చేంత హ్యాపీనెస్ ఈ క్రౌన్ పెట్టినప్పుడు కలిగింది. I was so happy for that. ప్రతి మహిళ ఒక రాణి. అలాంటి రాణులుగా నిలిచి దేశ స్థాయిలో మిసెస్ ఇండియా కిరీటం గెలుచుకుని మన తెలుగు రాష్ట్రాల ఘనతని గౌరవాన్ని ఇంకా పెంచిన మా సతీమణి రత్న మెహరా అంటే మేము అందరం చాలా గర్వపడుతున్నాము. అలాగే చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా పంచుకుని ఈ ఆనందాన్ని రెట్టింపు చేసుకోవాలని ఇవాళ మీ అందరితో కలవడం జరిగింది.